వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 15వ స్థానం. 2022లో 8వ స్థానం. 2024 జూన్ మాసానికి సంబంధించి వసూలైన జీఎస్టీ ఎంత? ఆన్సర్ 1.74 లక్షల కోట్లు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 గుకేష్ మరియు డింగ్ లిరిన్ మధ్య ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ సింగపూర్. లియోన్ మాస్టర్ చెస్ టోర్నీ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ విశ్వనాథ్ ఆనంద్. భారత్ నెంబర్ 1 చెస్ ప్లేయర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ అర్జున్ ఇరిగేసి. తాజా లెక్కల ప్రకారం స్టాక్ మార్కెట్లో మదుపర్ల సంపద ఎన్ని లక్షల కోట్లకు చేరింది? ఆన్సర్ 443 కోట్లు. తాజాగా కరేబియన్ దీవులలో తీరం దాటిన తుఫాన్ పేరు ఏమిటి? ఆన్సర్ బెరిల్ హరికేన్. ఒక టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు సాధించిన రెండో భారత మహిళా బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ స్నేహ్ రాణా. మొదటిది జులన్ గోస్వామి, మొదటి బౌలర్. ములుగు జిల్లాకు ఏ పేరు పెట్టాలని తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు? ఆన్సర్ సమ్మక్క సారక్క ములుగు జిల్లా. కజకిస్తాన్లో జరగనున్న ఎస్సీఓ సదస్సుకు భారత్ తరపున ఎవరు హాజరు కానున్నారు? ఆన్సర్ ఎస్ జైశంకర్. యూరోపియన్ యూనియన్ యొక్క యూరోపియన్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆంటోనియో కోస్టా. భారతదేశంలోనే అతిపెద్ద లియోపార్డ్ సఫారీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆన్సర్ కర్ణాటక. ఫ్రీడమ్ ఎడ్జ్ పేరుతో ఏ 3 దేశాలు మొట్టమొదటిసారిగా సైనిక విన్యాసాలు చేపట్టాయి? ఆన్సర్ అమెరికా, దక్షిణ కొరియా, జపాన్. స్టాఫ్ గ్రూప్లో తాజాగా ఏ దేశం చేరింది? ఆన్సర్ భారత్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాఫిక్స్ను ఈ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 29. నేషనల్ డాక్టర్స్ డే ఈ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 1. ఎవరి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ డాక్టర్ బిసి రాయ్.